హాయ్ అండి, ఈ వీడియోలో 10th క్లాస్ ఫ్రీ ఫైనల్ 1 పేపర్ బిట్ పేపర్ గురించి చూద్దాం. సొంత వాక్యాలు వచ్చి టోటల్ బిట్ పేపర్ 20 మార్క్స్ ఉంటాయి. 20 మార్క్స్లో 2 మార్క్స్ సొంత వాక్యాలు. సో సొంత వాక్యాల్లో ఫస్ట్ వన్ వచ్చేసి గట్టెక్కించు అని వచ్చింది. సో ఆ దేవుడు రమణ కష్టాల నుండి గట్టెక్కించాడు. సో అది ఆ పదాన్ని ఉపయోగించింది కాబట్టి ఇది కరెక్ట్. మాధుర్యం, తెలుగు భాష ఎంతో మాధుర్యంగా ఉంటుంది. సో అది కూడా కరెక్టే. నెక్స్ట్ బిట్స్లలో వచ్చేసి మనమందరం నిరతము తోటి వారితో స్నేహంగా ఉండాలి. నిరతము అంటే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు, ఒకరోజు, ఒకసారి, ఎల్లప్పుడూ, ఒక చోట. సో ఆన్సర్ వచ్చేసి ఎల్లప్పుడూ. గొడుగు అనే అర్థాన్ని ఇచ్చే పదాన్ని గుర్తించండి. పత్రం, ఛత్రం, నేత్రం, సత్రం. సో గొడుగు అంటే ఛత్రము. నెక్స్ట్ వన్ వచ్చేసి చెరువు నిండా కమలములు వికసిస్తున్నాయి. సో పద్మం కలువ, కలువ మల్లె, మల్లె పద్మం, పద్మం కమలం. సో ఇక్కడ పద్మం కలువ అని ఇచ్చారు. సో కలువ వేరే, కమలంలో వేరే కిందికి వస్తుంది. సో కాబట్టి పద్మం కమలం అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సొంపుగా, అందంగా అని పర్యాయ పదాలు గల పదం. సో సొంపుగా, అందంగా అంటే పొంకంగా అని వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ యయాతి చరిత్ర అచ్చ తెనుగు కబ్బం. కబ్బం అనే పదానికి ప్రకృతి పదం. కావ్యం, కథ, కథ, కథ. సో కబ్బం అనగా కావ్యం. సహజం అనే పదానికి వికృతి పదం. సాయుధ్యం, సాహిత్యం, సాజం, సైతం. సాజం. కవిత్వం చెప్పేవాడు జలపక్షి అనే నానార్థాలు గల పదం. ఉపాధ్యాయుడు, కవి, ఋషి, పండితుడు. సో ఆన్సర్ వచ్చేసి కవి. విశ్వమంతటా వ్యాపించి ఉండువాడు అనే ఉత్పత్తి గల పదం. బ్రహ్మ, మహేశ్వరుడు, విరించి, విష్ణువు. విష్ణువు ఆన్సర్. నెక్స్ట్ గుణవంత ప్లస్ ఆలు అనే పదాలు కలిపితే. గుణవంతరాలు, గుణవంతరాలు, గుణవంతురాలు, గుణావంతురాలు. సో ఆన్సర్ గుణవంతురాలు. ఇది రుగాగమ సంధి. నెక్స్ట్ వన్ ఐ అవులను డాష్ అంటారు. సో ఐ అవులను వృద్ధులు అంటారు. సో ఈ టైప్ క్వశ్చన్ కంపల్సరీ ఒకటి ఉంటుంది. అంటే ఆ ఏలను ఏమంటారు, లేదంటే ఏ ఓ ఆర్లను ఏమంటారు, యావారాలను ఏమంటారు, ఇలా అడుగుతూ ఉంటారు. కాబట్టి కంపల్సరీ అందులో నుంచి ఒక బిట్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ తెలిసి ఉండాలి. సో వృద్ధులు అంటేనేమో అయ్యవులు అంటారు. ఎన్నులు అంటేనేమో యా వారా. సవర్ణములు అంటేనేమో ఆ ఈ. త్రికములు అంటేనేమో ఆ ఈ ఏ. సో ఇక్కడ వృద్ధులను అయ్యవులను అడిగాడు కాబట్టి వృద్ధులు అనేది ఆన్సర్. నెక్స్ట్ మహావృక్షం అనేది ఏ సమాసము గుర్తించండి. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, రూపక సమాసం, షష్ఠీ తత్పురుష సమాసం, ద్విగు సమాసం. సో మహావృక్షం అంటే గొప్పదైన వృక్షం కాబట్టి అది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ జ్ఞానజ్యోతి అనే సమాసానికి విగ్రహ వాక్యం. జ్ఞానమైన జ్యోతి, జ్ఞానమనడి జ్యోతి, జ్ఞానం యొక్క జ్యోతి, జ్ఞానమును జ్యోతి అని. సో ఉపమానోపమయానికి భేదం ఉన్నా లేనట్లు చెప్పేది రూపక సమాసం. కాబట్టి సో భేదం ఉన్నా కూడా జ్ఞానము వేరే, జ్యోతి వేరే. సో భేదం ఉన్నా లేనట్లు చెబుతుంది కాబట్టి జ్ఞానమనడి జ్యోతి. సో ఇది రూపక సమాసం. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ విగ్రహవాక్యం రాయమన్నారు కాబట్టి జ్ఞానమనడి జ్యోతి. నెక్స్ట్ గురువు, గురువు, లఘువు అనేది ఏ గణం. సో కంపల్సరీ ఇక్కడ మీరు సూత్రం రాసుకోవాల్సి ఉంటుంది. యమాత రాజ బానస. సో ఇక్కడ వహం కానీ లగం కానీ రాసుకోవచ్చు. కాకపోతే మనకు ఉత్పలమాలకు అవసరం ఉంటుంది కాబట్టి వా అనేది భరణ బభరవ అని, అలాగే మత్తేబం కూడా సభరణమయం అనేది అవసరం ఉంటుంది కాబట్టి వహం అని రాసుకుంటే ఈజీ అవుతుంది. ఇక్కడ లఘువు, గురువు, 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 లఘువు, గురువు, లఘువు, 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 గురువు. సో ఇక్కడ ఏమడిగాడు, గురువు, గురువు, లఘువు. గురువు, గురువు, లఘువు. సో అంటే ఏంటిది, తగన. సో ఆన్సర్ తగన. 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 3 సూర్యగణాలు వరుసగా వచ్చే పదం. యాక్చువల్గా ఇక్కడ 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 5 సూర్యగణాలు అని ఇవ్వాలి. సో అది ఆటవిలది అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి కింది వాక్యాలలో స్వభావోక్తి అలంకారానికి ఉదాహరణ.
సో స్వభావోక్తి అలంకారం అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటటువంటి అలంకారం అన్నమాట. ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులు ప్రకాశింపజేస్తాడు. ఇక్కడ జ్ఞానజ్యోతులు అంటే ఇక్కడ మనం ఇందాకనే రూపక సమాసం అనుకున్నాం కదా, సో ఇది రూపక అలంకారం కిందకి వెళ్ళిపోతుంది. రాము శుభ్రమైన దుస్తులు ధరించి చక్కగా తలదూవుకొని పాఠశాలకు వెళ్ళుచున్నాడు. మా స్నేహితుల వెంబడి బడికి వచ్చినాను. సో హల్లుల జంట అర్ధభేదంతో వచ్చింది. ఇది చేకానుప్రాస అలంకారం. ఆ నగరంలో భవనాలు ఆకాశాన్ని తాకుతాయి. సో భవనాలు ఎక్కడన్నా ఆకాశాన్ని తాకుతాయా? సో కాబట్టి ఇది అతిశయోక్తి అలంకారం. సో ఇక్కడ ఉన్నది ఉన్నట్లు చెప్పేది ఏంటిది? రాము శుభ్రమైన దుస్తులు ధరించి చక్కగా తలదువ్వుకొని పాఠశాలకు వెళ్తున్నాడు. సో ఇది స్వభావోక్తి అలంకారం. నెక్స్ట్ నానార్థాలను కలిగి ఉండే అలంకారం. చేకానుప్రాస అలంకారం, వృత్యానుప్రాస అలంకారం, శ్లేషాలంకారం, యమకాలంకారం. సో నానార్థాలను కలిగి ఉండే అలంకారం శ్లేషాలంకారం. రవి ఇంటికి వెళ్ళి అన్నం తిన్నాడు. సో వెళ్ళి అని వచ్చింది అంటే అది సంశ్లిష్ట వాక్యం. సో సామాన్య వాక్యం అయితేనేమో ఒక వాక్యంలో క్రియ ఉండవచ్చు లేకపోవచ్చు, దాన్ని సామాన్య వాక్యం అంటారు. సో సంశ్లిష్ట వాక్యం అయితేనేమో అసమాపక క్రియలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియల వాక్యంలో ఉంటే సంశ్లిష్ట వాక్యం. సంయుక్త వాక్యము అంటేనేమో వేరొక పదాలు అనుసంధానంగా ఉంటే దాన్ని సంయుక్త వాక్యం అంటారు. సో ఇక్కడ ఆల్రెడీ అసమాపక క్రియ వచ్చింది కాబట్టి ఇది సంశ్లిష్ట వాక్యం. నెక్స్ట్ కింది వాటిలో సంయుక్త వాక్యానికి ఉదాహరణ. రూప పాట రాసి పాడినది. రూప పాట రాసినది, పాట పాడినది. రూప పాట రాసినది మరియు పాడినది. రూప పాట రాస్తూ పాడినది. సో ఇక్కడ అనుసంధాన పదాలు వచ్చాయి కాబట్టి రూప పాట రాసినది మరియు పాడినది అనేది సంయుక్త వాక్యం. సో ఇవే కాకుండా ఇది వచ్చేసి ఫ్రీ ఫైనల్ 1కి సంబంధించింది. అలాగే ఫ్రీ ఫైనల్ 2కి సంబంధించిన బిట్ పేపర్ కూడా ఒకసారి డిస్కస్ చేస్తాను. సో ఇందులో వచ్చేసి సొంత వాక్యాలు వచ్చేసి నక్షత్రకుడు అలాగే సంక్షేమం ఇచ్చారు. సో నక్షత్రకుడు అంటే విశ్వామిత్రుడి దగ్గర ఉండి అక్కడ అతనికి సంబంధించిన డబ్బులు వసూలు చేస్తూ ఉండేవాడు. అంటే ఇచ్చిన పని చేపట్టడంలో వాళ్ళని పట్టి పీడిస్తూ ఉండేవాడు కాబట్టి అతను నక్షత్రకుడు అంటాడు. ఇక్కడ మా తమ్ముడు నక్షత్రకుడు అని రాసింది అమ్మాయి. నెక్స్ట్ సంక్షేమం. తెలంగాణ ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకాలు తెచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బిట్స్లలో శిబి చక్రవర్తి మహావదాన్యుడు. సో వదాన్యుడు అనగా మీకు దానశీలంలోని మొదటి పద్యంలోనే వస్తుంది వదాన్యోత్తమ అని. సో వదాన్యుడు అంటే వీరుడు, శూరుడు, దాత, బుద్ధిమంతుడు. సో దాత అనేది ఆన్సర్. ఇల్లిల్లు తిరిగి భిక్షను సేకరించడం అనే అర్థాన్ని ఇచ్చే పదాన్ని గుర్తించండి. సో మధుకరం, మాధుకరము, మధుకరం, మాధుర్యం. సో ఇక్కడ వచ్చేసి మధుకరం అనేది ఆన్సర్. పున్నమి నాడు వెన్నెల అందంగా ఉంటుంది. సో వెన్నెల అనే పదానికి సమానార్థక పదాలు కౌముది, జ్యోత్స్న. కానీ ఇక్కడ ఆప్షన్స్ చీకటి, అంధకారం, చంద్రిక, నిష, జ్యోత్స్న, నిష అని ఇచ్చారు. వెన్నెల అంటే కౌముది, జ్యోత్స్న. ఏనుగు, కరి అనే పర్యాయ పదాలు గల పదం మయూరము, మరాలము, వేదండము, పంకజము. సో ఆన్సర్ వేదండము. సో మయూరము అంటే నెమలి కిందికి వస్తుంది, మరాలము అంటే హంస, పంకజము అంటే తామర. వేదండము అనగా ఏనుగు. ఋషులు యజ్ఞం చేసినారు. యజ్ఞం అనే పదానికి వికృతి పదం జతనం, జన్నం, సాజం, జననం. సో జన్నం అనేది యజ్ఞంకి వికృతి పదం. శక్తి అనే పదానికి వికృతి పదం శక్తి, శకత్తి, సత్తి, శకతి. సో సత్తి అనేది శక్తి అనే పదానికి వికృతి పదం. పందెం, వెల అనే నానార్థాలు గల పదం రణం, వ్రణం, కార్యం, పనం. సో పందెం, వెల అనే నానార్థాలు గల పదం పనం. భగీరథునిచే తీసుకొని రాబడింది అనే వ్యుత్పత్తి గల పదం భాగీరథి, భగీరథి, భాగీరాతి, భాగహిరాతి. సో భాగీరథి అనేది వ్యుత్పత్తి. నెక్స్ట్ వ్యాకరణాంశాలు వచ్చేసి వసుధ ప్లస్ ఏక అనే పదాలను కలిపితే వసుదేక, వసుదాక, వాసుదైక, వసుదైక. వసుదైక అనేది ఆన్సర్.
సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒకటే వర్డ్ మార్చి ఇచ్చేశారు. సో క్లియర్గా చూసుకోవాలి విడదీసినప్పుడు కలిపినప్పుడు ఎలా ఉంటుంది అనేది. ఇది వృద్ధి సంధికి సంబంధించిన పదం. నెక్స్ట్ వచ్చేసి త్రికములు అని వీటిని అంటారు. సో ఇందాక పేపర్లోనేమో ఐలను ఏమంటారు అంటే వృద్ధులకు సంబంధించి ఇచ్చారు, ఇక్కడేమో త్రికములకు సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు. ఆ ఈఏ AOR ఐ ఔ. సో ఇక్కడ చూడండి మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడానికి ఆ ఈఏ అలాగే ఫస్ట్ ఏ ఇచ్చారు. సో త్రికాలని ఆ ఈఏలనే అంటారు. సెకండ్ ఆ ఈఏ. నెక్స్ట్ దశకంఠుడు అనేది ఏ సమాసమో గుర్తించండి. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, రూపక సమాసం, బహువ్రీహి సమాసం, ద్విగు సమాసం. సో దశకంఠుడు అనేది 10 తలను కంఠంగా కలిగినటువంటి వాడు. బహువ్రీహి సమాసం. బహువ్రీహి సమాసం డెఫినేషన్ అన్య పదార్థ ప్రాధాన్యం గల సమాసంలో బహువ్రీహి సమాసం అంటారు. నెక్స్ట్ మత పిశాచి అనే సమాసానికి విగ్రహ వాక్యం. మతం యొక్క పిశాచి, మతం అనడి పిశాచి, మతము కొరకు పిశాచి, మతముయును పిశాచి. మత పిశాచి అనే సమాసానికి విగ్రహవాక్యం మతం అనడి పిశాచి. ఇది కూడా రూపక సమాసం. నెక్స్ట్ గురువు లఘు గురువు. అగైన్ మళ్ళీ సూత్రం రాసుకోవాలి. యమాత రాజ బానస వహం. లఘు గురువు 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 లఘు గురువు లఘు 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 గురువు. ఇక్కడ ఏమిచ్చారు? గురువు లఘు గురువు. గురువు లఘు గురువు కాబట్టి ఇదే గణం రగణం. నెక్స్ట్ మస జస తతగా అనే గణాలు వరుసగా వచ్చే పద్యం. సో మస జస తతగా అనే గణాలు వరుసగా వచ్చే పద్యం శార్దూలం. ఉత్పలమాల అయితేనేమో భరణ బబరవ, చంపకమాల నజ భజ జజర, మత్తేబం సబరణమయవ. నెక్స్ట్ కింది వాక్యాల్లో శ్లేషాలంకారానికి ఉదాహరణ. ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులు ప్రకాశింపజేస్తాడు. మా నవజీవితం అద్భుతం. మా స్నేహితుల వెంబడి బడికి వచ్చినాను. ఆ నగరంలో భవనములు ఆకాశాన్ని తాకుతున్నాయి. సో ఆల్మోస్ట్ ముందు వచ్చిన పేపర్లోనే అంటే ప్రీ ఫైనల్ 1లో వచ్చిన ఈ ఆప్షన్స్ ఈ 3 సేమ్. సో ఇదొక్కటే చేంజ్. సో ఇవే ఆప్షన్స్ ఇచ్చారు సేమ్. అక్కడ కాకపోతే అక్కడేమో స్వభావోక్త అలంకారం ఇచ్చేసి సేమ్ ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులు ప్రకాశింపజేస్తాడు. మా స్నేహితులు వెంబడబడి బడికి వచ్చాను. ఆ నగరంలో భవనాలు ఆకాశం తాకుతున్నాయి. సో ఇక్కడ శ్లేష అలంకారం అంటే ఏంటిది? అసలు నానార్థాలు కలిగి ఉండే అలంకారం. మా నవజీవితం అద్భుతం. ఇక్కడ మానవ అంటే మనిషి, మా నవ అంటే మా కొత్త, నవ అంటే కొత్త జీవితం అన్నమాట. సో ఒకే పదంలో అనేక అర్థాలు కలిగి ఉన్నది కాబట్టి శ్లేష అలంకారం. నెక్స్ట్ ఒకే అక్షరం పలుమార్లు వస్తే. సో ఒకే హల్లు ఒకటి కంటే ఎక్కువ సార్లు ఆవృతం అవడం. చేకానుప్రాసాలంకారం, లాటానుప్రాసాలంకారం, యమకం, వృత్యానుప్రాసాలంకారం. సో వృత్యానుప్రాసాలంకారము ఆన్సర్. సో నెక్స్ట్ 19th వచ్చేసి యాది సామల సదాశివ చేత రచింపబడినది. సో కర్త ప్రధానంగా ఉంటే కర్తరి వాక్యం, కర్మ ప్రధానం. సో చేత బడు అనే ధాతువు వచ్చిందనుకోండి, అవి కర్మని వాక్యాలు అన్నమాట. సో కర్తరి సంయుక్త, కర్మని సంశ్లిష్ట. సో ఇక్కడ చేత బడినది అనే వచ్చాయి కాబట్టి ఇది కర్మని వాక్యం. సో ఫర్ ఎగ్జాంపుల్ రాము పుస్తకం రాశాడు, అది కర్తరి వాక్యం. రాముచే పుస్తకం రాయబడింది, సో అది వచ్చేసి కర్మని వాక్యం. సో ఇక్కడ చేత రచింపబడింది కాబట్టి కర్మని వాక్యం. నెక్స్ట్ కింది వాటిలో సంయుక్త వాక్యానికి ఉదాహరణ. సో సంయుక్త వాక్యం అంటే తెలుసుకున్నాం కదా. సో కామాలు కానీ లేదంటే వేరే ఒక అనుసంధాన పదాలు కానీ వచ్చి చేరితే సంయుక్త వాక్యం. దేవాలయానికి భక్తులు వస్తుంటారు పోతుంటారు, దేవాలయానికి భక్తులు వచ్చిపోతుంటారు, దేవాలయానికి భక్తులు వస్తారు కానీ పోతుంటారు, దేవాలయానికి భక్తులు వస్తారు కానీ పోరు. ఇక్కడ ఆన్సర్ దేవాలయానికి భక్తులు వస్తుంటారు పోతుంటారు. సో ఇవి బిట్ పేపర్ కంపల్సరీ 20 మార్క్స్ ఉంటాయండి. సో అందులో సొంత వాక్యాలకు సంబంధించినవి 2 క్వశ్చన్స్ ఉంటాయి, మిగతా 18 మార్క్స్ బిట్స్. అందులో 8 బిట్స్ వచ్చేసి నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు,
వ్యుత్పత్తి అర్థాలు ఇవి ఉంటాయి. మిగతా 10 వచ్చేసి సంధి పదాలు, సమాస పదాలు, ఛందస్సు, నెక్స్ట్ ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు, సంశ్లిష్ట సంయుక్త వాక్యాలు, కర్తరి వాక్యం, కర్మణి వాక్యం ఇవన్నీ ఉంటాయి. సో బిట్స్ బాగా ప్రిపేర్ అయ్యి అన్నీ చదువుకుంటే, సో ఓన్లీ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ లెసన్ బ్యాక్ సైడ్ ఉన్నవి కాకుండా అన్ని బిట్స్ లెసన్ మధ్యలో నుంచి కూడా బిట్స్కి అర్థాలు అడుగుతూ ఉంటాడు, అవి చదువుతూ ఉండాలి. అలాగే మీకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ పద విజ్ఞాన పట్టిక అని ఉంటుంది, అది చదువుకున్న బిట్స్లో మార్క్స్ మీరు ఈజీగా స్కోర్ చేయగలరు. ఈ అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్తి అర్థాలు మాత్రం ఆల్మోస్ట్ అందులో నుంచి వస్తాయి. పద విజ్ఞాన పట్టిక టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉంటుంది, అందులో నుంచి వస్తాయి. సో ఇవి గ్రామర్ రిలేటివ్ అన్నీ కూడా. ఛందస్సు మీకు టేబుల్ కంపల్సరీ తెలిసి ఉండాలి, సూత్రం ఒకటి క్లియర్గా వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఇది మాత్రం కంపల్సరీ అందరూ నేర్చుకోండి. త్రికాలు అంటే ఏంటి, వృద్ధులు అంటే ఏంటి, గుణాలు అంటే ఏంటి, ఎన్నులు అంటే ఏంటి, సవర్ణములు అంటే ఏంటి, ఇవన్నీ తెలిసి ఉండాలి. అవి వచ్చాయి అనుకోండి మీకు 1 మార్క్ కంపల్సరీ వచ్చినట్టే. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.